ఓం నమఃశివాయ. ఆపదలో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని ఆదుకున్న పుణ్యం ఊరికే పోదు. మన బిడ్డల అభివృద్ధి మన శ్రేయస్సు రూపంలో తిరిగి మనకే చెందుతుంది అంటూ వరంగల్ జనగాం నుండి వచ్చిన సేవామూర్తి పి బాలరాజు గారు భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామాలపై శివయ్య చెంత పూజలు చేయించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, పాపకర్మలను కాలరాసేటి కాల భైరేశ్వర, పునర్జన్మనే ప్రసాదించేటి ప్రాణదీపేశ్వర, ప్రేమ కరుణతో కనికరించే మా లోకనాథేశ్వర. నమస్తే అస్త్రుద్రరూపేభ్య సర్వమంగళమాంగళ్యేష్వే సర్వహర్దాయే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సింహ ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హరణః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అనం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే మనోవాంఛాఫలసిద్ధిరస్తు తథాస్తు. సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు సమర్పించి యాగఫలాలను పొందారు. విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంధే ప్రచోదయాత్ స్వాహా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. అగ్నే స్వాహా, భూ స్వాహా, ఓం భువ స్వాహా, ఓం సువ స్వాహా, ఓం భూర్భువ స్వాహా, మహార్జన స్వాహా. త్వష్టా ప్రజాపతే తన్నమమ. అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి బాలరాజు గారు మేఘమాల గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం వారికి తోచిన సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శరణార్థుల ఆశీస్సులు పొందారు. మాధవ సేవలో, మానవ సేవలో తరించిన ఈ పుణ్యమూర్తిని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం మాతృదేవాయ నమః. ఓం మాతృదేవాయ నమః. ఓం పితృదేవాయ నమః. ఓం పితృదేవాయ నమః. అమ్మా నాన్న అనాథాశ్రమం వారు ఈ కార్యక్రమంలో మా అమ్మ నాన్న గారి పేరుతో ఎంతో కొంత వీలైనంత ఈ అన్నదానం చేయాలనే ఆలోచన కలిగి చూడాలనిపించింది. ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. అలా జరిగిన తర్వాత ఇక్కడ మొత్తము జరుగుతున్న ప్రతి కార్యక్రమము, ఉన్నటువంటి అనాథలు, వీరిస్తున్నటువంటి సేవ, మానవుడికి చేస్తున్న సేవ మాధవ సేవకు అందడానికి ఒక సత్కార్యంగా భావి తరాలకు ఇలాంటి సేవ, ఈ పుణ్య కార్యక్రమం భగవత్ సేవతో సమానమైనటువంటిదని భావన నాలో పూర్తిగా విశ్వాసం కలిగింది. ఇంత చక్కటి మానవ సేవ, మానవ సేవయే మాధవ సేవ. ఒక అభిషేకం చేస్తే ఎన్ని పదార్థాలతో పుణ్యం ఉంటుందో అన్ని పదార్థాలు ఈ అనాథలకు అన్నదానం చేయడం వల్ల వారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు, ఆహారమైన పరిస్థితులు, నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు అన్నీ సహకరిస్తున్నటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నా యొక్క పూర్తి ధన్యవాదములు. సర్వదా పరమేశ్వరుడి, పార్వతీ పరమేశ్వరులు కృపాకటాక్షం కలిగి ఈ యొక్క సేవా కార్యక్రమం సఫలీకృతమై భవిష్యత్తులో అన్ని తరాలకు ఈ సేవ అందే విధంగా అందరూ సహకరిస్తే చాలా బాగుంటుందని నా మనస్సులోని భావన చెబుతున్నాను. ఇక్కడి సేవ చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు
కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.